తెలుసుకుంటున్నాము? శ్రీరాముల వారి మరియు లంకాదారి ఎలా వెళ్ళింది? అప్పుడు సముద్రరాజులు మీకు సహకరిస్తాము అంటారు. ఎలా చేయాలి, ఏం చేయాలి అని అప్పుడు ఆలోచిస్తారు. అప్పుడు ఆ వానర సేనలకు అందరినీ కూడా ఉపయోగం చేసుకొని మనం ఇప్పుడు నిర్మాణం చేయాలి కదా, ఇందులో బుద్ధివంతులు ఎవరు, ఎలా నిర్మాణం చేయాలి అంటే అందులో ఇద్దరు ఉంటారు. వాళ్ళ పేర్లే జాగ్రత్త గమనించండి. వానర సేనను ఉపయోగం చేసుకొని రామసేతు భరతఖండ నుంచి లంకాఖండకు దారి కట్టడానికి ప్లాన్, ఇంజనీరింగ్ ప్లాన్ అంటాం కదా ఈ రోజు, ఆ ప్లాన్ ని నిర్ణయించింది నళ మరియు నీల. వీళ్ళిద్దరు కూడా విశ్వకర్మ వంశస్థులు. విశ్వకర్మ స్వర్గాన్ని, నరకాన్ని, దేవాలయాలని, భూమిని, గ్రహాలని అన్ని కూడా వాటి స్థితిలో ఇలాగే ఉండాలి, ఇలాగే పనిచేయాలని సృష్టి ఒక వాస్తుని తయారు చేసినది, ఒక భవనాల్ని నిర్మించినది. ఇవన్నీ కూడా విశ్వకర్ములు. ఈ విశ్వకర్మ వంశస్థులు ఇద్దరుంటారు, వాళ్ళే ఇంజనీర్స్. ఇప్పుడు కూడా విశ్వకర్మలే దేవాలయాలు చెక్కేది, దేవాలయాలు తీర్చిదిద్దేది, పెద్ద పెద్ద కట్టడాలు, భువనాలు అప్పట్లో అంతా కూడా వాళ్ళ ఆధీనమే. అందుకే విశ్వకర్మలు ఏదైనా చెయ్యగలరు, సృష్టించగలరు. సృష్టించే అధికారం విశ్వకర్మలకు ఉంది, దానికి ప్రాణం ఇచ్చే అధికారం బ్రాహ్మణులకు ఉంటుంది, దాన్ని అనుభవించే అధికారం క్షత్రియులకు ఉంటుంది, దాన్ని పోషించే అధికారం శూద్రులకు ఉంటుంది. చూసారా, 4 వర్ణాలు అందరూ కలిస్తేనే అది బాగుంటుంది. అలా ఆ సమయంలో జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్ గుర్తుపెట్టుకోండి. శ్రీరాముల వారి రామసేతు రామేశ్వరం నుంచి లంకా వరకు రామసేతు నిర్మాణించింది నళ మరియు నీల విశ్వకర్మ వంశస్థులు. వీళ్ళిద్దరూ ఆ ప్లాన్ చేసి ఎలా కట్టాలి, ఎంత వెయిట్ చేయాలి, ఆ రాళ్లు ఎలా చేయాలి, ఎటువంటి మూలికలు, ఎటువంటి పదార్థాల కొరత ఇలా జరుగుతుందని అవన్నీ చేసి దాన్ని నక్ష అని రెడీ చేసి ఆ ప్రకారంగా సముద్రరాజుని మరియు వీళ్ళందరినీ ఉపయోగం చేసుకొని నిర్మాణం చేశారు. అద్భుతమైనది. ఈ రోజు కూడా శ్రీరామ సేతు, ఆ సేతే లేకుండా ఉండింటే ఎన్నో సునామీలు జరిగి భరతఖండం ఏమయ్యేదో. కానీ అది అడ్డుండడం వల్ల ఎన్నో అలలు ఆపేస్తుంది, ఎన్నో విశేషంగా మన భారతాన్ని రక్షిస్తూ ఉంది. చూడండి, త్రేతాయుగానికి కలియుగానికి ఎన్నో లక్షల సంవత్సరాలు వ్యత్యాసం ఉంది. అందుకే ఇలాంటిది చరిత్ర మనది, భారతదేశాన్ని. అందుకే భారతదేశాన్ని పుణ్యభూమి అన్నారు, భారతదేశాన్ని మాతృభూమి అన్నారు, ప్రపంచానికి అన్ని అందించింది ఇదే అన్నారు. ప్రతి ఒక్కటి విజ్ఞాన, జ్ఞాన, మంత్ర, వేద, తంత్ర, శాస్త్రం అన్ని కూడా జీవన శైలి కూడా భారతం నుంచినే ప్రపంచానికి విస్తరించింది. ఇవన్నీ కూడా పూర్వం నుంచి వచ్చినదే. అందుకే నమో భారత్. మనం భారతదేశంలో జన్మించాలన్నా ఎన్నో అదృష్టం చేసుకోవాలి. అంతేకాదు మనం ఈ జన్మలో మనం ఇక్కడ జన్మించాలన్నా కూడా పూర్వాజిత పుణ్యఫలము. మనం ఈ జన్మలో మనం మంచి పేరు తెచ్చుకోవాలంటే మన అమ్మా నాన్న చేసిన పుణ్యంతో, ఆశీర్వాదంతో మనం ఇంత పెద్దవారయ్యాము. ఇక మాతృదినోత్సవ పరంగా అన్ని మీకు తెలియజేస్తాను. ఇంకా యోగక్షేమం తెలుసుకోవాలి. గురుజీ, ఈ రోజు యోగక్షేమంలో ఏం తెలియజేయబోతున్నారు?